శుభోదయం. నా పేరు కవిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మనం శిల్పి అనే పాఠం గురించి తెలుసుకోబోతున్నాము. శిల్పి అనే పాఠం రచయిత గుర్రం జాస్వా గారు. 64 కళలలో శిల్పకళ ఒకటి. నిర్జీవమైన బండరాలకు జీవం పోసేవాడే శిల్పి. శిల్పి నైపుణ్యాలను, శిల్పి కష్టాలను తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. మలచినాడకు బయల సింహముల తలలు వసుదగన్ పట్టు సర్వ పర్వతములందు చిత్రములనెన్ని గతుల చూచెదవో నీవు, చిత్రములనెన్ని గతుల చూచెదవో నీవు. ఈ పద్యం యొక్క భావం: ఓ శిల్పి, మనసు చిగురించేటట్లు ఒక నల్లరాతిలో భయంకరమైన సింహాల తలలు చెక్కినావు. భూమి మీద కనిపించే కొండల్లోని రూపాలను ఎన్ని విధాలుగా దర్శిస్తావో కదా. సున్నితంవైన నీ చేతి సుత్తె నుండి బయలుపడే నిన్ని ఎన్ని దేవస్థలములు, సార్థకముగాని ఎన్ని పాషాణములకు గలిగెనీనాడు పసుపు గుంకాల పూజ, గలిగెనీనాడు పసుపు గుంకాల పూజ. ఈ పద్యం యొక్క భావం: మెత్తనైన నీ చేతి శుద్ధి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో కదా. ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలకు నీ వల్లనే పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం లభించింది. విన్నారా పిల్లలు? మనం తొక్కే రాళ్ళని సైతం మొక్కే దేవుడిలా చేసే నైపుణ్యం శిల్పికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ శిల్పిని, వాళ్ళు పడే కష్టాన్ని మనం ఎప్పుడూ గౌరవించాలి.